తలలో వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఇదిగో నాయన జూలై నెల నాయన ఈ చివరి దినాన్న తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి ప్రార్థన చేయుచున్నాం నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఎంతగానో నాయన జూలై నెల అంతా ఎంతగానో నాయన మీకు మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచారు తండ్రి. నాయన మీ కృప చొప్పున నడిపించారు నాయన. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి నేను జూలై ప్రారంభపు దినం మొదలుకొని తండ్రి ముగింపు దినమైనటువంటి ఈ రోజు వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. మా ప్రతి సుఖంలోనూ, ప్రతి కష్టంలోనూ, ప్రతి పనిపాటుల్లోనూ, ప్రతి విషయంలోనూ మీరు తోడై ఉండి తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచి తండ్రి మమ్మల్ని ఇగో నాయన ఈ చివరి దినము జూలై చివరి దినాన్ని తీసుకుని వచ్చారు నాయన. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అద్వితీయ దేవ నీకే మహిమ. ఆకాశ మహాకాశములను సృజించినటువంటి మా ప్రభా మీకే ఘనత. నా విమోచకుడా తండ్రి మీకే ఘనత. సజీవుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవ నీకే మహిమ. నీతికి ఆధారభూతుడవుగా మా దేవ మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తుతి. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ నీకే స్తోత్రం. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ. వాక్యమయ్యి ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. జీవాధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తుతి. ఆకాశము కంటే అత్యున్నతమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మాకు ఆశ్చర్యముగా ఉన్నటువంటి మా దేవ నీకే మహిమ. అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభా మీకే ఘనత. పూజ్యనీయుడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. దీర్ఘశాంతము గలవా తండ్రి మా ప్రభా మీకే స్తోత్రం. మితిలేని కనికరం గలవాడా నీకే మహిమ. మాట తప్పనటువంటి మా ప్రభా మీకే ఘనత. కాపాడుచున్నటువంటి మా దేవా మీకే స్తుతి. మమ్మును కాపాడుచున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. గొప్ప కార్యములు చేయువాడా మీకే మహిమ. ఉపకారిమైనటువంటి మా దేవా మీకే ఘనత. మహాప్రభావం గల మా తండ్రి మీకే స్తుతి. జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి ఇదిగో నాయనా మా అపరాధముల చేతను, మా పాపముల చేతను ఈ లోకమందు తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి చివరి దినమైనటువంటి నాయన జూలైకి చివరి దినమైనటువంటి దినాన్న తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నాం తండ్రి. నాయన ఇంద్రియ నిగ్రహముల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం మా ప్రభా. నాయన కృప చూపించండి తండ్రి. నాయన ఇక తండ్రి ప్రార్థన మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా మా తండ్రి. మాలో విశ్వాసం అభివృద్ధిపరచమని అడుగుచున్నామయ్యా యేసయ్యా. అయా మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడ ప్రేమగలటి మా తండ్రి విశ్వాసమందు నిలకడగా చివరి వరకు స్థిరముగా ఉండునట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా తండ్రి. శరీరాశను, నేత్రాశను, జీవపజంబను జయించుటకు తండ్రి సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. సంఘము నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. జ్ఞానము సంఘములో వృద్ధి చేయము తండ్రి. సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలు జ్ఞానమందును మనుషుల దయందును వర్ధిల్లినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామంది. మీ జ్ఞానమందును విద్యా బుద్ధులు ఎందును దయచేసి తండ్రి మీ సన్నిధిలో యవన బిడ్డలను స్థిరపరచము నాయన. తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఇక తండ్రి మేము పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను బ్రతుకున్నట్లు తండ్రి నాయన మాకు నాయన మీ సన్నిధులు మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మేము విశ్వాసమందు స్థిరముగా ఉండి తండ్రి సాతాన క్రియలను లయపరచుటకు తండ్రి మాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచండి ఆయన. ఇప్పటికే లోకమాయలను, లేత్రాసులను, సాతాను డంబకాలలోనూ చిక్కుకొని పోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఇక చాలామందికి తండ్రి సంఘంలో అనేక మంది బిడ్డలు తండ్రి ఇక నేను ప్రార్థన చేయకుండా తండ్రి ఆటంకపరిచే అంధకార దురాత్మ శక్తులను తండ్రి ఇదిగోనైనా బంధిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి అనేక బిడ్డలు తండ్రి అనేక కుటుంబాలలో తండ్రి నాయన క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఇక
అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక నేను ప్రతి దినము తండ్రి కుటుంబ ప్రార్థన చేసినట్లు కుటుంబంలో అందరికీ నాయన ఐక్యతను జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నేను మేమందరము కూడా తండ్రి మా గృహాలలో తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు నాయన ఇక సహాయం చేయండి నాయన. ఇక తండ్రి ఏ గృహం అయితే తండ్రి ఇక క్రైస్తవ కుటుంబాలలో ఏ గృహం అయితే తండ్రి మిమ్మల్ని స్తుతించట్లేదో తండ్రి ఇగనైనా తండ్రి వాళ్ళు స్తుతించకుండా వాళ్ళు నాయన వాళ్ళలో బద్ధకాన్ని తండ్రి వాళ్ళ నిద్రమత్తున అన్ని కలిగిస్తుందో సాతాను ప్రతి అంధకార శక్తులను తండ్రి ఇక నేను శీఘ్రమే తండ్రి మా కాళ్ళ కింద చితక తొక్కించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను అటువంటి కుటుంబాలను అన్నీ కూడా తండ్రి మీరు విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అటువంటి కుటుంబాలను అన్నీ కూడా మీరు దర్శించమని అడుగుచున్నాం తండ్రి. మా ప్రభా పరిశుద్ధుడా ప్రేమగలటి మా తండ్రి ఇగనైనా మనుషులను నమ్ముకుంటూ కంటే రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి నా తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేతారని మత్తయి 5:8 మీరు సెలవిచ్చారు కదా తండ్రి నాయన. హృదయశుద్ధిని ప్రేమించి వారు దయగల మాటలు పలుకునని సామెతలు 28:11 సెలవిచ్చారు కదా నాయన. ఇక తండ్రి మా అన్నిటికంటే మా హృదయం బహు ఘోరమైనది, బహు వ్యాధి కలదని మీరు లేఖనముల్లో సెలవిస్తున్నారు కదా తండ్రి. మా హృదయం నిండా మీ వాక్యము విత్తుకొని తండ్రి మీ వాక్యము ఉంచుకొని తండ్రి నాయన మా హృదయంలో తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి ఇక నేను శుద్ధ హృదయం మా అందరికీ దాయిచ్చండి ఆయన. ఇక నేను దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖ చొప్పున మేము నడవకుండా నాయన సజ్జనుడు తన మంచి ధనభివృద్ధిలో నుండి సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయంలో తెచ్చినండి మీరు లోక 6:45 కూడా సెలవిచ్చారు కదా నాయన. అట్టి కృపను మాకు అన్ని దాయిచ్చండి ఆయన. ఇగో తండ్రి ఇర్మియా 17:9 మీరు సెలవిచ్చినట్టు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఆయన మీ చిత్తం చొప్పున తండ్రి, మీ కృప చొప్పున తండ్రి, మీ ప్రేమ చొప్పున తండ్రి అది గ్రహింపజేసే మంచి మనసు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఇంకేనైనా అవర్ గాడ్ ఛానల్స్లో ఉన్న ప్రతి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. మరియు నాయన ఈ ప్రార్థనతో వింటుంటున్నటువంటి బిడ్డలని, ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలని ఇక నాయన తండ్రి నాయన ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి బాధలున్నా తండ్రి ఆ బాధలన్నింటిలో నుంచి మీరు విడిపించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆపద కాలం ముందు నాకు మొర్ర పెట్టమని నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చున్నా కదా, అట్టి రీతిగా తండ్రి మీ సన్నిధిలోనైనా మొర్ర పెట్టుకుంటున్నాం నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యల్లోని బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, కృపా కాపుదలు అనుగ్రహించమని తండ్రి మేమందరము ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, దీర్ఘశాంతమైనటువంటి ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు అందరికీ తండ్రి రక్షణ లేనటువంటి కుటుంబాలలో రక్షణ దయచండి ఆయన. ఇదిగో తండ్రి కొందరైనా తండ్రి స్త్రీలు రక్షణలోనికి వస్తే పురుషులు రాలేదు అయినా, పురుషులు రక్షణలోనికి వస్తే స్త్రీలు రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అటువంటి కుటుంబాలలో అన్నిటిని తండ్రి మీ సన్నిధిలో ఇప్పుడు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకా నాయన విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఇక నేను విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి కుటుంబాలలో మేమందరము తండ్రి ఇదిగోనైనా భార్య బిడ్డలు తండ్రి అందరూ కలిసి తండ్రి ఇదిగోనైనా కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని ఇదిగోనైనా ఇప్పుడే నాయన తండ్రి మీరు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇప్పుడే సమాధాన దూతను పంపించి మీరు నాయన ఆ కార్యము జరిగించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా యవ్వనులను, స్త్రీలను, పిల్లలను క్షేమం కొరకు, రక్షణ కొరకు తండ్రి, మరి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం త్వరం తండ్రి. ఇంకా నేను రోగంతో నాయన అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి ఇక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని తండ్రి హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీరు స్వస్థత దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకు క్షేమకరంగా తోడుకొని వచ్చినందుకే తండ్రి, అలాగే తండ్రి డ్యూటీలకి ఆఫీసులకు వెళ్తున్నటువంటి బిడ్డలు, పరిపాట్లు వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి వారి పనిపట్ల మీరు తోడండి. సాయంకాలం వారి పనిపట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి తీరుకొని వచ్చినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని, ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నేను గర్భిణీ స్త్రీలను కూడా తండ్రి నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవం దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నేను పిల్లలేని దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలు తెరిచినందుకే
మీకు ముందుగా వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి, ఇదిగోనైనా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న విధానాన్ని బట్టి తండ్రి, మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి నాయన, మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను మా దేశంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి శాంతిని, సమాధానను, రక్షణను తండ్రి, ప్రజలందరికీ క్షేమం మీరు దయచేసినందుకు విధానాన్ని బట్టి తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను మా మీద మీ మీద తిరుగుబాటు చేసిన ప్రతి బిడ్డని తోడా తండ్రి మీరు మీ సన్నిధిలో క్షమించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి ప్రతి శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను నాయన, పేదలను, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను తండ్రి, ప్రతి ఒక్కరిని, ఉద్యోగస్తులను, సామాన్య ప్రజలను, బోర్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్కరికి బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, ఇక ఉద్యోగస్తులనే కానీ, విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని రక్షణ దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ కూడా తండ్రి, ఇకనైనా ఇంకా మీరు కృప చూపించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నత సర్వలోక న్యాయాధిపతి, శోధనలో పడిపోకుండా శోధన జయించుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. బుద్ధిగల కన్యకల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగి లేఖనములు దేవుడి శక్తిని ఎరునట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పరిణామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నమ్ముటిని వల్ల నమ్మడానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార బల నామాన్ని బట్టి ప్రార్థన